సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రీసన్, ద క్రైమ్ ఆఫ్ బిట్రేయింగ్ వన్స్ కంట్రీ. అంటే ఏంటంటే ఉన్న కంట్రీని బిట్రే చేయడం, మోసం చేయడం, అంటే వేరే ఎనిమీస్తో చేతులు కలపడం. నెక్స్ట్ వచ్చేసి ట్రెమోర్, అంటే షేకింగ్ మూమెంట్ ఆఫ్ ది గ్రౌండ్. అంటే మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు షేక్ అవుతుంది కదా గ్రౌండ్, సో దాన్ని ట్రెమోర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రెస్పాస్. ట్రెస్పాస్ అంటే టు ఎంటర్ అన్లాఫుల్లీ అపాన్ ద ల్యాండ్ ఆఫ్ అనదర్. అంటే వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ల్యాండ్లోకి వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి ట్రెస్పాసర్స్. ట్రెస్పాస్ అన్న ట్రెస్పాసర్స్ అన్న ఒకటే. దోస్ హూ పాస్ త్రూ ద గేట్ వితౌట్ పర్మిషన్ విల్ బి ప్రాసిక్యూటెడ్. అంటే ఏంటంటే మనకి ఆర్మీ బోర్డులు ఉంటాయి కదా, సో ఆర్మీ బోర్డుల్లో మనకి వాళ్ళ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు దిస్ ఏరియా ఈజ్ నాట్ ఫర్ ట్రెస్పాసర్స్ అంటారు. అంటే ఏంటంటే ఆ ఏరియాలోంచి వెళ్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది అని. అంతే, దాని అర్థం ఏంటంటే ఆ ఏరియాలోకి వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు అని. సో అదే ట్రెస్పాసర్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ట్రిబ్యూటరీ. ట్రిబ్యూటరీ అంటే స్ట్రీమింగ్ ఫ్లో ఇంటూ అనదర్ బిగ్ రివర్ అనమాట. సో మనకి మెయిన్ రివర్ ఉంటే సో దానికి ట్రిబ్యూటరీస్ జాయిన్ అవుతాయి కదా, సో ఇలాగా, సో దాన్ని ట్రిబ్యూటరీస్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రికీ. ట్రికీ అంటే రిక్వైరింగ్ ఎక్సెప్షనల్ స్కిల్. సో మనకి ట్రికీ అంటే ఏంటంటే మామూలుగా ఉండేది నార్మల్. ట్రికీ అంటే ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అనమాట. సో వాటికి కొంచెం ఎక్సెప్షనల్ స్కిల్స్ రిక్వైర్ అవుతాయి. సో అలా అనమాట. ట్రైనియల్. ట్రైనియల్ అంటే హ్యాపెనింగ్ ఎవ్రీ 3 years. ట్రై అంటే 3, యాన్యువల్లీ అంటే యాన్యువల్లీ. సో ట్రై యాన్యువల్లీ అంటే 3 years అనమాట. ఎవ్రీ 3 yearsకి అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి ట్రయాలజీ. ట్రయాలజీ అంటే సెట్ ఆఫ్ 3 రిలేటెడ్ వర్క్స్ బై ది సేమ్ ఆథర్ అనమాట. సో మనకి ట్రయాలజీ ఆఫ్ మూవీస్ ఉంటాయి కదా, సో 3 parts ఉంటాయి. సో దాన్ని ట్రయాలజీ అంటారు. నెక్స్ట్ ట్రైపాడ్. ట్రై అన్న 3. సో స్టాండ్ హ్యావింగ్ 3 legs అనమాట. సో కెమెరాని మౌంట్ చేయడానికి వాడతారు కదా ట్రైపాడ్, సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రయంవిరేట్. ట్రయంవిరేట్ అంటే ట్రై అంటే 3, అంవిరేట్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ 3 పవర్ఫుల్ పీపుల్. సో ఇలా 3 పవర్ఫుల్ పీపుల్. సో ఇలా కాకుండా లేదు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని కూడా ట్రయంవిరేట్ అంటారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైవియల్. ట్రైవియల్ అంటే నాట్ ఇంపార్టెంట్ ఆర్ సీరియస్ అనమాట. ట్రైవియల్ థింగ్స్ అంటారు. సో ఎక్కువ మీరు ఎప్పుడన్నా చూసుకుంటే ట్రైవియల్ థింగ్స్ అంటారు, అంటే నాట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని. సో అంత కన్సిడర్ చేయాల్సిన అవసరం లేని థింగ్స్ అని అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫీ. ట్రాఫీ అంటే అన్ అవార్డ్ ఫర్ సక్సెస్ ఇన్ వార్ అనమాట. హంటింగ్ సంథింగ్ గివెన్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ విక్టరీ. అంటే ఏంటంటే అది సక్సెస్కి అవార్డ్ అనమాట ఒక ఈ వార్లో. నెక్స్ట్ వచ్చేసి హంటింగ్ గివెన్ సంథింగ్ గివెన్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ విక్టరీ అనమాట. సో విక్టరీకి సంబంధించి ఇచ్చేది. తో తెలిసిందే ఇది. ట్రోఫీ అంటే చాలా సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ట్రూప్. ట్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్, డాన్సర్స్ ఆర్ అక్రోబాట్స్. అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ని కానీ, డాన్సర్స్ కానీ, అక్రోబాట్స్ని కానీ ట్రూప్ అంటారు అనమాట. సో మనకి ట్రూప్ అంటారు చూసారా తెలుగులో, మనకి డ్రమ్స్ ట్రూప్ అని, లేదంటే బ్యాండ్ ట్రూప్ అని అంటారు చూసారా, సో అలా అనమాట. సో ట్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సో అది స్కిల్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి ట్రౌజీ. ట్రౌజీ అంటే ద క్లాత్ లెనిన్ అండ్ అదర్ బిలాంగింగ్ కలెక్టెడ్ బై ఏ బ్రైడ్ ఫర్ హెర్ మ్యారేజ్ అనమాట. అంటే ఏంటంటే ట్రౌజీ అంటే ఇప్పుడు అమ్మాయికి పెళ్ళికి డ్రెస్ వేసుకుంటారు కదా ఫారిన్ కంట్రీస్లో, సో అలాంటి డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట. ద క్లాత్స్ లెనిన్ అండ్ అదర్ బిలాంగింగ్స్ కలెక్టెడ్ బై ఏ బ్రైడ్ ఫర్ హెర్ మ్యారేజ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాంట్. ట్రాంట్ అంటే ఆ స్టూడెంట్ హూ ఇల్లీ ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్ అబ్సెంట్స్ హిమ్సెల్ఫ్ ఆర్ ఎల్సెల్ఫ్ ఫ్రమ్ స్కూల్ అనమాట. అంటే తప్పించుకు తిరుగుతారనమాట స్కూల్కి వెళ్ళకుండా. సో తనంతట తాను స్కూల్ నుంచి ఆబ్సెంట్ అవుతాడనమాట. తప్పించుకు తిరుగుతాడు స్కూల్కి వెళ్ళకుండా. సో అలాంటి పర్సన్ని ట్రాంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రూస్. ట్రూస్ అంటే సంధి. సో మనకి తెలుగులో ట్రూస్ అంటే సంధి అనమాట. అంటే సంధి కుదుర్చుకోవడం అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ చేయడం అనమాట. అంటే ఎనిమీస్ మధ్యనే ఫ్రెండ్షిప్ కుదరడాన్ని ట్రూస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రూసిలెంట్. ట్రూసిలెంట్ అంటే డిఫియంట్లీ అగ్రెసివ్ అనమాట. డిఫియంట్లీ అగ్రెసివ్ అంటే చాలా కోపం కలిగి ఉండడం అని. నెక్స్ట్ వచ్చేసి ట్రూయిజం. ట్రూయిజం అంటే అన్ ఆబ్వియస్లీ ట్రూ ఆర్ హ్యాక్ అండ్ స్టేట్మెంట్. అంటే ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ అని. అంటే టైమ్ ఈజ్ మనీ. సో టైమ్ ఈజ్ మనీ అంతే కదా, మనకి టైం అంటే చాలా వాల్యుబుల్ కదా. సో అలా టైంని మనీతో కంపేర్ చేయడం అనమాట. అండ్ ఆబ్వియస్లీ ట్రూ ఆర్ హ్యాకనైడ్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రంపెట్. ట్రంపెట్ అంటే సౌండ్ మేడ్ బై ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ సౌండ్ చేస్తుంది కదా, సో దాన్ని ట్రంపెట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సునామీ. సునామీ అంటే తెలిసిందే, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ వేవ్ ఇన్ ఏ సీ కాజ్డ్ బై అన్ ఎర్త్క్వేక్. సో సునామీ అంటే అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టర్న్ కోట్. టర్న్ కోట్ అంటే రంగులు మార్చేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీకి జంప్ అవుతారు కదా, సో అలాంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యూటిలేజ్. ట్యూటిలేజ్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ అన్ అథారిటీ ఓవర్ సమ్వన్ అనమాట. అంటే ఏదైనా ఒక పర్సన్కి ప్రొటెక్షన్ ఇవ్వడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్విన్స్. ట్విన్స్ అంటే 2 children born టుగెదర్.
అంటే ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడితే దాన్ని ట్విన్స్ అంటారు. సో, ఒకేలా ఉంటారు కదా! అలా వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి టిరాంట్. టెరాంట్ అంటే క్రూయల్ ఆర్ అప్రెసివ్ రూలర్. అంటే ఏంటంటే చాలా భయంకరమైన అణగార్చిచ్చే రూలర్ అనమాట. అంటే తను చాలా క్రూరమైన రూలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైరో. టైరో అంటే వన్ హూ ఈజ్ న్యూ టు ప్రొఫెషన్ అనమాట. అంటే నోవిస్. సో, నోవిస్ అంటారు కదా! నోవిస్ కూడా సేమ్. సో, కొత్తగా ఉండే పర్సన్ అన్‌స్కిల్డ్ పర్సన్‌ని టైరో అంటారు. నెక్స్ట్ వచ్చేసి అనానిమస్‌లీ. అనానిమస్‌లీ అంటే ఏకగ్రీవంగా మనకి ఆహ్, ఆహ్, 'అరవింద్ సమేత వీర రాఘవ' మూవీలో లాస్ట్‌లో ఎన్టీఆర్ అంటారు కదా! సో, ఎవరైనా ఉన్నారా అని చెప్పి లాస్ట్‌లో యునానిమస్‌లీ అంటే అదేననమాట. ఏకగ్రీవంగా. నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండ్. అండర్‌స్టాండ్ అంటే టు పుట్ టూ అండ్ టూ టుగెదర్. అంటే ఏంటంటే అంటే రెండిటిని ఒక చోటకి చేర్చడం అనమాట. అంటే అర్థం చేసుకోవడం అలా. నెక్స్ట్ వచ్చేసి అన్‌గ్రిప్పబుల్. అన్‌గ్రిప్పబుల్ అంటే పట్టుకోవడానికి దొరకని వాడు. నెక్స్ట్ వచ్చేసి అన్‌ఇనిషియేటెడ్. అన్‌ఇనిషియేటెడ్ అంటే నాట్ హావింగ్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఆర్ యాక్టివిటీ. అంటే ఏంటంటే ఏదన్నా సబ్జెక్ట్‌లో గాని, యాక్టివిటీలో గాని నాలెడ్జ్ లేకుండా ఉండడం అనమాట. సరిపడా నాలెడ్జ్ లేకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్. యూనివర్సల్ అంటే ఫౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ప్రపంచం అంతటా ఉండేదాన్ని యూనివర్సల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్నౌనబుల్. అన్నౌనబుల్ అంటే నాట్ నౌనబుల్ అంటే తెలియంది. సో, అదేంటో మనకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి అన్‌ప్రెసిడెంటెడ్. సో, ఈ వచ్చినయన్నీ కూడా అపోజిట్ వర్డ్స్. యాక్చువల్‌గా వాటి ఒరిజినల్ వర్డ్స్ తర్వాత ఉంటాయి. సో, దానికి అపోజిట్ పెట్టుకుంటే అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్‌ప్రెసిడెంటెడ్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ నెవర్ డన్ ఆర్ నోన్ బిఫోర్. అంటే ఏంటంటే ఎప్పుడు చెయ్యంది, ఎప్పుడు చూడందనమాట అన్‌ప్రెసిడెంటెడ్ అంటే. ప్రెసిడెంటెడ్ అంటే ఎప్పుడు చూసేది తెలిసింది దాన్ని ప్రెసిడెంటెడ్ అంటాడు. అలా అలా అపోజిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్‌స్క్రప్యులస్ అంటే హావింగ్ నో మోరల్ ప్రిన్సిపల్స్ అనమాట. సో, స్క్రప్యులస్ అంటే హావింగ్ మోరల్ ప్రిన్సిపల్స్. సో, ఈ నో అనే దాన్ని రిప్రజెంట్ చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి అన్‌వీల్డీ. అన్‌వీల్డీ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి హ్యాండిల్డ్ ఈజీలీ. సో, ఏదైనా పట్టుకోవడానికి లేదా హ్యాండిల్ చేయడానికి కష్టంగా ఉంటే దాన్ని అన్‌వీల్డీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అప్‌సర్జ్. అప్‌సర్జ్ అంటే సడెన్ రైజ్ అనమాట. సడెన్ గ్రోత్‌ని అప్‌సర్జ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అప్‌థ్రస్ట్. అప్‌థ్రస్ట్ అంటే పైకి లేవడం అనమాట. సో, మనం ఎంత కిందకి వాటర్‌లో బాల్‌ని ముంచితే సో, అది అంత ఫాస్ట్‌గా పైకి లేస్తది. సో, దాన్నే థ్రస్ట్ అంటారు. అప్‌థ్రస్ట్. నెక్స్ట్ వచ్చేసి అర్న్. అర్న్ అంటే ఏ లార్జ్ వేజ్ దట్ యూజువల్లీ హ్యాస్ ఏ పెడెస్టల్ ఆర్ ఫీట్ అనమాట. సో, ఏంటంటే ఇలాంటి ఫీట్ పెడెస్టల్ అంటే దీన్నంటారనమాట. సో, ఇలా కలిగి ఉన్న దాన్ని ఏదైనా లార్జ్ వెసెల్‌ని అర్న్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అషర్. అషర్ అంటే ఎ పర్సన్ హూ షోస్ పీపుల్ దేర్ సీట్స్. అంటే మనకి థియేటర్‌లో ఒకతను మూవీస్ టికెట్స్ చూపిస్తే తన సీట్స్ చూపిస్తారు కదా! అక్కడికెళ్ళండి, ఇక్కడికెళ్ళండి అని. సో, అలాంటి పర్సన్‌ని అషర్ అంటారు. మన ప్లేస్ మనకు చూపించే పర్సన్‌ని అషర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అషరర్. అషరర్ అంటే వన్ హూ లెండ్స్ మనీ ఆన్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అషర్ అంటే ఇది. అషరర్ అంటే మాత్రం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి మనీ ఇచ్చేవాడనమాట. సో, మామూలుగా గవర్నమెంట్ మనకి 6%, 7%, 8% ఇస్తే సో, ఇలాంటి పర్సన్‌లేంటంటే 30%, 20%, 25% ఇలా ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆషరీ. ఆషరీ అంటే ద ప్రాక్టీస్ ఆఫ్ టేకింగ్ ఎగ్జాబరెంట్ ఆర్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఆన్ ద మనీ లెంట్. సేమ్ అషరర్ అని ఒకటే అనమాట. సో, ద ప్రాక్టీస్ ఆఫ్ టేకింగ్ ఎగ్జార్బియంట్ ఆర్ ఎక్సెసివ్. సో, ఇది కొత్త వర్డ్ ఇది. దీన్ని ఎక్సెసివ్ అనే దానికి ఎగ్జార్బిటెంట్ అనేది వాడొచ్చు. సో, ఇదేదో యూజ్‌ఫుల్‌గా ఉంటది వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జార్బిటెంట్ ఆర్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఆన్ ద మనీ లెంట్ అనమాట. అదొచ్చేసి ఒషరీ. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి యుటిలిటీ. యుటిలిటీ అంటే ద కెపాసిటీ ఫర్ బీయింగ్ యూజ్‌ఫుల్ ఫర్ సమ్ పర్పస్. అంటే ఏంటంటే అది ఏదన్నా యూజ్ అవ్వడానికి ఎంతవరకు పనికొస్తదనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి యుటిలిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యుటోపియా. యుటోపియా అంటే ఒక ఇమాజినరీ సొసైటీ అనమాట. సో, మనకి మూవీస్‌లో ఎక్కువ వస్తూ ఉంటది. యుటోపియా అంటే ఒక ఇమాజినరీ సొసైటీ. అక్కడ ఏంటంటే అంతా హ్యాపీగా ఉన్నట్టు, అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి అగ్జారియస్. అగ్జారియస్ అంటే వన్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాండ్ ఆఫ్ వన్స్ వైఫ్. అంటే వాళ్ళ వైఫ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అంటే అలాంటి పర్సన్‌ని అగ్జారియస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెసిలియేట్. వెసిలేట్ అంటే వేవర్ బిట్వీన్ డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ యాక్షన్స్. అంటే ఏంటంటే కన్‌ఫ్యూజ్ బిట్వీన్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆర్ యాక్షన్స్. అంటే ఎటెళ్ళాలో తెలియక కన్‌ఫ్యూజ్ అయ్యే పర్సన్ అనమాట. అంబిగ్వియస్ పర్సన్‌ని వెసిలేట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెగాబాండ్. వెగాబాండ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళే పర్సన్స్ అనమాట. నొమాడిక్ అంటారు వీళ్ళని. సో, వెగాబాండ్ అన్నా, నొమాడిక్ అన్నా కొంచెం సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాగ్రాంట్. వాగ్రాంట్ అంటే ఏ పర్సన్ వితౌట్ ఎ సెటిల్డ్ హోమ్ ఆర్ రెగ్యులర్ వర్క్ హూ వాండర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్
అండ్ లివ్స్ బై బెగ్గింగ్ అనమాట. సేమ్ వెగాబాండ్, వెగ్రెంట్, నొమాడిక్ ఈ 3 ఒకటే. కాకపోతే ఏంటంటే వితౌట్ హోమ్ ఆర్ జాబ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ ఏంటంటే బెగ్గింగ్ చేసుకుంటూ బతుకుతారు. సో బట్ ఏంటంటే ఇక్కడ బెగ్గింగ్ చేసుకోడు. తన సర్వైవల్ తను చేసుకుంటాడనమాట. ఇక్కడ వచ్చేసి వెయిన్. వెయిన్ అంటే హ్యావింగ్ ఆర్ షోవింగ్ అన్ ఎక్సెసివ్‌లీ హై ఒపీనియన్ ఆన్ వన్స్ అపియరెన్స్, ఎబిలిటీస్ ఆర్ వర్త్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాలెటిడ్ వాలెట్ వాలెట్యుడేనియరియన్ అంటే వాలెట్యుడేనియరియన్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ అండర్లీ యాంగ్జియస్ అబౌట్ హిజ్ ఆర్ హెర్ హెల్త్. అంటే ఏంటంటే ఒకళ్ళ హెల్త్ కోసం భయపడిపోతూ ఉంటారనమాట. తన హెల్త్ తనకి పాడైపోద్దేమో, లేకపోతే తనకి ఏదైనా వ్యాధులు వస్తాయేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటాడు ఎప్పుడు. సో అలాంటి పర్సన్ని వాలెట్యూడినేరియన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలీ. వ్యాలీ అంటే 2 కొండల మధ్యలో ఉండే ఏరియా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాండల్. వ్యాండల్ అంటే వన్ హూ డ్యామేజెస్ పబ్లిక్ ప్రాపర్టీ. సో వ్యాండల్ చేయడం అంటే వ్యాండలైజ్ అయినాయి అంటారు కదా మనకి న్యూస్లో. వ్యాండలైజ్ అవ్వడం అంటే పాడు చేయడం అనమాట, డ్యామేజ్ అవ్వడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటిసైడ్. వాటిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఎ ప్రొఫెట్. మనం వాటికన్ సిటీ అంటాం. వాటికన్ సిటీ దేనికి ఫేమస్? చర్చెస్కి ఫేమస్ అనమాట. ఆ చర్చెస్కి చిన్న సిటీ, వరల్డ్లోనే చిన్న సిటీ వాటికన్ సిటీ. సో అలా వాటికన్ సిటీలో చర్చెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దానికి ఫేమస్ అంటే ప్రొఫెట్. ప్రొఫెట్ అంటే ఇందులో ఉంటారు మనకి మా ఏదన్నా మంచి చెప్తారు కదా మనకి, మత పెద్దలు అంటాం కదా ప్రొఫెట్ అని. సో అలా అనమాట. సో అలాంటి అతన్ని చంపడానికి అని అలా గుర్తుపెట్టుకోవచ్చు. వాటిసైడ్ అంటే, సైడ్ అంటే చంపడం తెలుసు కదా. వీగన్. వీగన్ అంటే వన్ హూ డస్ నాట్ ఈట్ ఎనీ యానిమల్ ప్రొడక్ట్. సో వెజిటేరియన్కి వీగన్కి డిఫరెన్స్ ఉంది. వెజిటేరియన్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తిండు, కానీ యానిమల్స్ ద్వారా వచ్చే ప్రొడక్ట్ తింటారనమాట. అంటే ఎగ్ కాదు, ఎగ్ కాదు, మిల్క్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి యానిమల్స్ నుంచి వస్తాయన్నమాట. సో అలాంటివి తింటారు, కానీ వాటిని చంపి తినేవి మాత్రం తినడనమాట వెజిటేరియన్ అంటే. బట్ వీగన్ అంటే డిఫరెంట్. వీగన్ అంటే కంప్లీట్గా అసలు యానిమల్ నుంచి వచ్చే ప్రొడక్టే ముట్టుకోరు అనమాట. సో అలాంటి వాళ్ళని వీగన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేరియన్, ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి వెహమెంట్. వెహమెంట్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. వెహమెంట్ అంటే ఒక స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం అనమాట, రకరకాలుగా. అదొక ఫీలింగ్, ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెలాసిటీ. వెలాసిటీ అంటే ద స్పీడ్ ఆఫ్ సంథింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. అంటే ఒక డైరెక్షన్లో ఒక స్పీడ్గా వెళ్ళడాన్ని వెలాసిటీ అంటారు. సో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇవి ఉంటాయి కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెండెట్టా. వెండెట్టా అంటే కమిటింగ్ మర్డర్ అండ్ రివెంజ్ అనమాట. సో రివెంజ్ కోసం ఏదైనా మర్డర్ చేస్తే దాన్ని వెండెట్టా అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెనరబుల్. వెనరబుల్ అంటే పర్సన్ హూ ఈస్ గ్రాంట్లీ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ విజ్డమ్. సో తన నాలెడ్జ్ని చూసి తను రెస్పెక్ట్ చేస్తే వెనరబుల్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వెనరేట్. వెనరేట్ అంటే రిగార్డ్ విత్ గ్రేట్ ప్లెజర్. అంటే ఏంటంటే గ్రేట్ ప్లెజర్తో రెస్పెక్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి వెంజ్ఫుల్. వెంజెన్స్ అంటే ప్రతీకారం. సో వెంజ్ఫుల్ అంటే అది కూడా సేమ్ వస్తుంది అనమాట, ప్రతీకారం లాగా. నెక్స్ట్ వచ్చేసి వీనియల్. వీనియల్ అంటే స్లైట్లీ ఫాల్ట్ దట్ కెన్ బి ఫర్ గివెన్. అంటే ఊరికనే క్షమించగలిగే అంటే చిన్న తప్పు అనమాట. సో అలాంటి దాన్ని వీనియల్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెంట్రిలోకిస్ట్. లోక్ అంటే మాట్లాడడం అనమాట. వెంట్రిలోకిస్ట్ అంటే వన్ హూ హ్యాస్ ద ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ సౌండ్ సీమ్స్ టు బి కమ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. సో మనకి ఇలా బొమ్మతో మాట్లాడిస్తారు కదా, సో ఇలాంటి పర్సన్ని వెంట్రిలోకిస్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెంచర్. వెంచర్ అంటే ఏ న్యూ ప్రాజెక్ట్ అనమాట. మనకి హైదరాబాద్ అటు సైడ్లో మనకి చాలా ఎక్కువ వింటూ ఉంటాం. సో న్యూ వెంచర్, న్యూ వెంచర్, న్యూ వెంచర్ అని. సో న్యూ వెంచర్ అంటే న్యూ ప్రాజెక్ట్ అనమాట. సో బిజినెస్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ సమ్ రిస్క్. రిస్క్ అంటే ఏం లేదు, కట్టడం అనమాట. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టాలి కదా, సో అపార్ట్మెంట్స్, సో వాటిని వెంచర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెరాసిటీ. వెరాసిటీ అంటే కన్ఫార్మిటీ టు ఫ్యాక్ట్స్, అంటే ఫ్యాక్ట్స్ని కన్ఫర్మ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి వెర్బాటిమ్. వెర్బాటిమ్ అంటే ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్స్ యాజ్ వర్ యూజ్డ్ ఒరిజినల్లీ. సో వాళ్ళు ఒరిజినల్గా యూజ్డ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ మళ్ళీ వాడడాన్ని వెర్బాటిమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెర్బియేజ్. వెర్బియేజ్ అంటే ద యూజ్ ఆఫ్ టూ మెనీ వర్డ్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ వర్డ్స్ దెన్ దట్ ఆర్ నీడెడ్ టు బి ఎక్స్ప్రెస్ అన్ ఐడియా. సో వెర్బ్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు వర్డ్స్ అనమాట. వెర్బి అంటే సంథింగ్ రిలేటెడ్ టు వర్డ్స్. వెర్బోస్ ఇది కూడా అంతే. సో వెర్బోసిటీ ఇది కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇలా వెర్బ్‌కి సంబంధించిన ఏం వచ్చినా సరే వర్డ్స్‌కి సంబంధించిందనమాట. సో ఇక్కడ వెర్బటిమ్ అంటే ఏం చెప్పాం? సేమ్ వర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ దింపడం అనమాట. వెర్బియేజ్ అంటే ఏంటంటే అవసరమైన వర్డ్స్ కన్నా ఎక్కువ వాడేయడం అనమాట. సో కావాల్సిన కాంటెక్స్ట్‌కి కొన్ని వర్డ్సే వాడాలి యాక్చువల్‌గా, కానీ అంతకన్నా ఎక్కువ వాడడం. వెర్బోస్ అంటే కంటైనింగ్ మోర్ దెన్ వర్డ్స్ దెన్ నెసెసరీ. సేమ్ ఇది కూడా అదే వస్తది. నెక్స్ట్ వెర్బోసిటీ అంటే యూజింగ్ ఆర్ కంటైనింగ్ మోర్ వర్డ్స్ దెన్ ఆర్ నీడెడ్.
సో వెర్బోస్ అన్నా, వెర్బోసిటీ అన్నా, వెర్బియేజ్ అన్నా ఒకటే అనమాట. యూజ్ ఆఫ్ టూ మెనీ వర్డ్స్. ఓకే. కావాల్సిన దానికన్నా ఎక్కువ వర్డ్స్ వాడడాన్ని వెర్బియేజ్ గాని, వెర్బోస్ గాని, వెర్బోసిటీ గాని అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెర్డిక్ట్. వెర్డిక్ట్ అంటే డిసిజన్ దట్ ఈస్ మేడ్ బై ఎ జ్యూరీ. అంటే కోర్ట్‌లో జడ్జ్ ఇచ్చేదాన్ని వెర్డిక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెర్సటైల్. వెర్సటైల్ అంటే డిఫరెంట్ అనమాట. అంటే హావింగ్ మెనీ స్కిల్స్. సో వెర్సటైల్ టైప్ ఆఫ్ పర్సన్ అంటారు కదా! అలా. నెక్స్ట్ వచ్చేసి వెర్టిబ్రేట్. వెర్టిబ్రేట్ అంటే వెన్నెముక ఉన్న జీవులనమాట. లైక్ హ్యూమన్స్ అనమాట. స్పైనల్ కార్డ్ ఉన్న జీవుల్ని వెర్టిబ్రేట్స్ అంటారు. సో స్పైనల్ కార్డ్ లేని వాటిని ఇన్వెర్టిబ్రేట్స్ అంటారు. అవొచ్చేసి స్నేక్స్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెంట్రిలోక్విస్ట్ ఇప్పుడే చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి వెస్పర్స్. వెస్పర్స్ అంటే ఈవినింగ్ ప్రేయర్ ఇన్ చర్చ్ అనమాట. సో మనకి చర్చ్‌లో ఈవినింగ్ చేసే ప్రేయర్‌ని వెస్పర్స్ అంటారనమాట. సో చర్చెస్‌లో ఈవినింగ్ జరిగే ప్రేయర్స్‌ని వెస్పర్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వెటరన్. వెటరన్ అంటే లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ అనమాట. ఏ యాక్టివిటీలో ఉన్నా లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌ని వెటరన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి విసినిటీ. విసినిటీ అంటే ఏరియా నియర్ ఆర్ సరౌండింగ్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. ఫర్ సపోజ్ చార్మినార్ ఉంది. సో చార్మినార్‌కి చుట్టూరు ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా! సో వాటిని విసినిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విలన్. విలన్ అంటే ప్రొటాగనిస్ట్ అనమాట. సో యాంటాగనిస్ట్ అనమాట. సో ప్రొటాగనిస్ట్ అంటే హీరో కదా! అలా యాంటాగనిస్ట్‌ని విలన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి విండికేట్. విండికేట్ అంటే టు షో ఆర్ స్టేట్ దట్ సంథింగ్ ఈస్ నాట్ గిల్టీ ఆఫ్ సంథింగ్ అనమాట. ప్రూవ్ టు బి రైట్ ఇన్ రూట్. అంటే ఏంటంటే తను ఎటువంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేయడం అనమాట విండికేట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి విండిక్టివ్. విండిక్టివ్ అంటే హూ ఈస్ డిటర్మైన్డ్ టు టేక్ ఫుల్ రివెంజ్ ఫర్ వర్డ్స్ డన్ టు హిమ్. అంటే ఏంటంటే తనకు చేసిన తప్పుల గురించి తను రివెంజ్ తీసుకోవడం అనమాట. అంటే తనకి ఎవరన్నా ఏమైనా తప్పుగా చేస్తే సో దాన్ని గుర్తుపెట్టుకొని తను రివెంజ్ తీర్చుకుంటే దాన్ని విండిక్టివ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విర్చ్యూ. విర్చ్యూ అంటే ఎథికల్లీ గుడ్ బిహేవియర్ వన్ హ్యాస్. అంటే ఎవరన్నా ఒక గుడ్ బిహేవియర్ కలిగి ఉంటే సో అలాంటి వారిని విర్చ్యూ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి విర్చ్యూసో. విర్చ్యూసో అంటే పర్సన్ హూ పొసెసెస్ ఔట్‌స్టాండింగ్ టెక్నికల్ ఎబిలిటీ ఇన్ పర్టిక్యులర్ ఆర్ట్ ఆర్ ఫీల్డ్. సో ఒక ఆర్ట్‌లో గాని, ఫీల్డ్‌లో గాని పర్టిక్యులర్‌గా టెక్నికల్ గాని లేదంటే స్కిల్స్ గాని కలిగి ఉంటే ఔట్‌స్టాండింగ్ స్కిల్ గాని దాన్ని విర్చ్యూసో అంటారు. నెక్స్ట్ వచ్చేసి విర్యులెంట్. విర్యులెంట్ అంటే డిసీజెస్ ఆర్ పాయిజన్ ఎక్స్‌ట్రీమ్‌లీ సివియర్ ఆర్ హార్మ్‌ఫుల్ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్స్. సో ఏదైనా డిసీజెస్ గాని లేదా పాయిజన్ గాని ఎక్స్‌ట్రీమ్‌గా ఎఫెక్ట్ చూపిస్తే సో అటువంటి దాన్ని విర్యులెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విజనరీ. విజనరీ అంటే భవిష్యత్తుని ప్లాన్ చేయగల పర్సన్ అనమాట. అంటే ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేసుకోగల తెలియగల పర్సన్‌ని విజనరీ అంటారనమాట. విజనరీ లీడర్స్ ఉంటారు కదా! సో చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని విజనరీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విరికల్చర్. విటికల్చర్ అంటే ద కల్టివేషన్ ఆఫ్ గ్రేప్ వైన్స్ అనమాట. సో గ్రేప్స్‌ని కల్టివేట్ చేస్తారు కదా! సో దాన్ని విటికల్చర్ అంటారనమాట. సో గ్రేప్స్‌ని కల్టివేట్ చేసిన దాన్ని విటికల్చర్ అంటారు. నెక్స్ట్ వివాషియస్. వివాషియస్ అంటే హావింగ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ప లైవ్లీ పర్సనాలిటీ అనమాట. అంటే లైవ్లీ ఆర్ అట్రాక్టివ్ పర్సనాలిటీ అంటే సో లైవ్లీ అంటే బతికున్న, అట్రాక్టివ్ అంటే చాలా హ్యాపీగా ఉన్న, అంటే ఆనందంగా ఉన్న, చూడడానికి నచ్చిన అంటే అలా వస్తదనమాట. సో అలా హ్యాపీగా ఉన్న పర్సన్‌ని వివాషియస్ పర్సన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వోలటైల్. వోలటైల్ అంటే కాన్స్టెంట్‌గా ఉండదనమాట. సో చేంజ్ అవుతూ ఉంటది. సబ్‌స్టాన్స్ ఈజీలీ ఎవాపరేటెడ్ ఎట్ నార్మల్ టెంపరేచర్స్. సో దీనికి 2 మీనింగ్స్ ఉంటాయి. వోలటైల్ ఇన్ నేచర్ అంటే చేంజ్ ఇన్ నేచర్ అనమాట. సో అంటే ఏంటంటే దాని అర్థం ఒక స్టేట్‌లో ఉండేది ఇంకో స్టేట్‌కెళ్ళిపోద్దని. అంటే దాని అర్థం ఏంటి? ఈజీలీ ఎవాపరేట్ అయిపోతుందంటే నార్మల్ టెంపరేచర్‌లో అప్పటిదాకా లిక్విడ్‌లో ఉండేది పోతుంది. పోతుందంటే ఏమవుతుంది? చేంజ్ అవుతుందనమాట. అంటే వోలటైల్ అంటే అక్కడ అర్థం చేంజ్ ఇన్ నేచర్ అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు. దాని ఎగ్జాక్ట్ మీనింగ్ వోలటైల్ అంటే చేంజ్. నెక్స్ట్ వచ్చేసి వొలిషన్. వొలిషన్ అంటే ద ఫ్యాకల్టీ ఆర్ పవర్ ఆఫ్ యూజింగ్ వన్స్ విల్. సో వాళ్ళ యొక్క విల్ కోసం యూజ్ చేసే పవర్‌ని వొలిషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాలీ. వాలీ అంటే గ్రూప్ ఆఫ్ యారోస్ అనమాట. సో మనకి యారోస్ ఒక్కసారిగా చాలా వదులుతాయి కదా మిషన్స్. సో అలాంటి వాటిని వాలీ అంటారు. ఒకసారి వదిలితే వాలీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ. వాలంటరీ అంటే వన్స్ ఆన్ ఫ్రీ విల్. అంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు, అంటే వాళ్ళ ఇష్టానికి పూర్వం అంటారు కదా! వాళ్ళ ఇష్టానికి పూర్వకంగా సో అలా ఇష్టపూర్వకంగా వచ్చేదాన్ని వాలంటరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాలంటీర్. వాలంటీర్ అంటే వన్ హూ ఆఫర్స్ వన్ సర్వీసెస్ వితౌట్ బీయింగ్ ఫోర్స్‌డ్. అంటే అంటే ఎటువంటి ఫోర్స్ లేకుండా గాని, అలాగే ఎటువంటి జీతం తీసుకోకుండా గాని, వాళ్ళంతట వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసే పనుల్ని వాలంటరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వొరాషియస్. వొరాషియస్ అంటే గ్రీడీ. అంటే చాలా ఆహ్, గా దురాశ కలిగిన పర్సన్‌ని వొరాషియస్ పర్సన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓయేజ్. ఓయేజ్ అంటే లాంగ్ సీ జర్నీ అనమాట. సో అది
ఎంత టైం పడుతుందో రిటర్న్ అవ్వడానికి తెలీదు. సో, అలాంటి జర్నీని వోయేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వల్నరబుల్. వల్నరబుల్ అంటే ఎక్స్‌పోజ్డ్ టు ద పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ అటాక్డ్ ఆర్ హార్మ్డ్ ఎయిదర్ ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ. అంటే ఏంటంటే, అంటే ఫిజికల్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ అటాక్ అవ్వడానికి గానీ, హార్మ్ అవ్వడానికి గానీ ఛాన్స్ ఉండి అలా ఎక్స్‌పోజ్ అవ్వడాన్ని వల్నరబుల్ అంటారనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వాగ్. వాగ్ అంటే ఏ జాక్యులర్ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ అమ్యూజింగ్ అనెక్డోట్స్. అంటే ఏంటంటే చాలా జోకులేసే పర్సన్ అనమాట. సో, చమత్కారి అంటారు గదా! అలాంటి పర్సన్‌ని వ్యాగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వెయిఫ్. వెయిఫ్ అంటే ఇది వైఫ్ కాదు వెయిఫ్. వెయిఫ్ అంటే ఫర్సెకెన్ ఆర్ నెగ్లెక్టెడ్ చైల్డ్ హూ హాస్ నో హోమ్ అనమాట. అంటే ఏంటంటే తనకి పేరెంట్స్ గానీ, హోమ్ గానీ ఎవరు ఉండదనమాట. స్ట్రీట్స్ మీద తిరుగుతూ ఉంటారు. అలాంటి పర్సన్‌ని వెయిఫ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాకవే. వాకవే అంటే ఏ రేజ్డ్ పాస్ అవే ఇన్ ఏ బిల్డింగ్. సో, ఒక బిల్డింగ్‌లో పాస్ అవే ఉంటది కదా! ఒక చోట నుంచి ఇంకో ఎళ్ళడానికి. సో, అలాంటి దాన్ని వాకవే అంటారు. నెక్స్ట్ వచ్చేసి వాండర్. వాండర్ అంటే తిరగడం అనమాట. సో, వాక్ ఇన్ ఏ మూవ్ ఆన్ ఏ లీజర్లీ ఆర్ ఎయిమ్‌లెస్ వే. అంటే ఎటువంటి ఎయిమ్ లేకుండా అంటే ఎటువంటి గోల్ లేకుండా అటు ఇటు తిరగడం అనమాట. వాండర్ అంటే గాలికి తిరుగుతున్నాం అంటారు చూసారా! అలా అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. అటు ఇటు వెళ్ళడం అనమాట. అంటే ఒక ఎయిమ్ లేకుండా, ఏ పని లేకుండా అటు ఇటు సరదాగా వెళ్ళడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వార్డ్‌రోబ్. వార్డ్‌రోబ్ అంటే ఏ ప్లేస్ వేర్ క్లోత్స్ ఆర్ కెప్ట్ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి వారెంట్. ఇది కూడా తెలిసిందే. ఏ లీగల్ డాక్యుమెంట్ అథారైజింగ్ ద పోలీస్ ఆఫ్ ఆర్ అనదర్ బాడీ టు మేక్ ఎన్ అరెస్ట్ ఆర్ సచ్ ప్రిమిసెస్ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ అంటే కూడా తెలుసు. ఏ డీప్ డీసెంట్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఆర్ రివర్ తెలుసు. నెక్స్ట్ వచ్చేసి వేబిల్. వేబిల్ అంటే లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ లగేజ్. సో, మనకి ప్యాసింజర్స్ లిస్ట్ ఉంటది కదా! సో, వాళ్ళ లగేజ్ క్యారీ చేసేది ఎంత క్యారీ చేస్తున్నారు, ఏ లగేజు, దాని కోడ్ ఏంటి, ఇవన్నీ ఉన్నదాన్ని వేబిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వియరీ. వియరీ అంటే ఫీలింగ్ ఆర్ షోవింగ్ ఎక్స్‌ట్రీమ్ టైర్డ్‌నెస్. సో, ఎక్స్‌ట్రీమ్‌గా టైర్డ్‌నెస్ గాని లేదంటే ఏదన్నా సాడ్‌గా ఫీల్ అవ్వడం గాని ఉంటే సో, దాన్ని వియరీ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి విస్క్. విస్క్ అంటే టు టేక్ సమ్‌వన్ సమ్‌వేర్ సడెన్‌లీ అండ్ క్విక్‌లీ. అంటే ఏంటంటే ఏదన్నా సడెన్‌గా జరిగితే లేదంటే సడెన్‌గా మూవ్ అయినా, సడెన్‌గా జరిపినా ఇలాంటి దాన్ని విస్క్ అంటారనమాట. సో, విస్క్ అంటే సడెన్‌గా చెప్పాలంటే సడెన్ జర్క్ అంటారు చూసారా? సో, సడెన్ జర్క్ అని అలా అనమాట. సో, సడెన్‌గా కదలడం అనమాట. టు టేక్ సమ్‌వన్ సమ్‌వేర్ సడెన్‌లీ అండ్ క్విక్‌లీ అంటే ఎగ్జాక్ట్ అది కాదు. విస్క్ అంటే ఏదన్నా సంథింగ్ సడెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విస్పర్. విస్పర్ అంటే స్పీక్ ఇన్ ఏ వెరీ లో టోన్. అంటే చాలా నెమ్మదిగా మాట్లాడడం అనమాట. అంటే జస్ట్ గొనుక్కోవడం ఉంటది చూసారా అలా. షుష్ షుష్ అంటారు. అది విస్పర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విటిల్. విటిల్ అంటే రెడ్యూస్ సంథింగ్ ఇన్ సైజ్, అమౌంట్ ఆర్ ఎక్స్టెండ్ బై ఏ గ్రాడ్యుయల్ సీరీస్ ఆఫ్ స్టెప్స్. అంటే ఏదన్నా సీరీస్ ఆఫ్ స్టెప్స్ ద్వారా తగ్గించడం అనమాట. చిన్నది చేయడం, మొత్తాన్ని తీసేయడం అలా. నెక్స్ట్ వచ్చేసి హోల్‌సేలర్. హోల్‌సేలర్ అంటే సమ్‌వన్ హూ బైస్ అండ్ సెల్స్ గూడ్స్ ఇన్ లార్జ్ అమౌంట్స్ అండ్ టు షాప్స్ అండ్ బిజినెసెస్. అంటే ఏంటంటే కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్‌గా కొనుక్కొని ఆ కంపెనీకి ఐ మీన్ షాప్స్‌కిను లేదంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి తనకి సప్లై చేస్తూ ఉండే పర్సన్ హోల్‌సేలర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విడో. విడో అంటే భర్త చనిపోయిన ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి విడోవర్. విడోవర్ అంటే అబ్బాయి భార్య చనిపోతే అది విడోవరు. భర్త చనిపోతే విడో. నెక్స్ట్ వచ్చేసి విల్‌ఫుల్లీ అంటే డన్ డెలిబరేట్‌లీ ఆల్‌దో ద పర్సన్ డూయింగ్ ఇట్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. అంటే అది తప్పని తెలిసినా సరే తను కావాలని చేస్తే సో, దాన్ని విల్‌ఫుల్లీ అంటారు. విల్ అంటే మన ఇష్టపూర్వకంగా, ఫుల్లీ అంటే చేయడం, పూర్తి చేయడం. సో, విల్‌ఫుల్లీ అంటే ఇష్టపూర్వకంగా చేయడం. సో, అది తప్పని తెలిసినా సరే ఇష్టపూర్వకంగా చేయడం. నెక్స్ట్ వచ్చేసి విల్ట్. విల్ట్ అంటే ఏ ప్లాంట్ లీఫ్ ఆర్ ఫ్లవర్ బికమింగ్ లింప్ అనమాట. అంటే వాలిపోతే ఏదన్నా ప్లాంట్ గాని, లీఫ్ గాని, ఫ్లవర్ గాని వాలిపోతే దాన్ని విల్ట్ అంటారనమాట. విల్ట్. ఇదొచ్చేసి విల్ట్. నెక్స్ట్ వచ్చేసి విండ్ ఫాల్. విండ్ ఫాల్ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. విండ్ ఫాల్ అంటే చెప్పాలంటే లాటరీ టైప్ అనమాట. సో, అనుకోకుండా లాటరీ, ఫార్చ్యూన్ అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి విన్నో. విన్నో అంటే టు సెపరేట్ హస్క్ ఫ్రమ్ ద గ్రెయిన్. విన్నో చేయడం అంటే హస్క్ అంటే మనకి ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే హస్క్ అంటే మనకి ఇప్పుడు జల్లిస్తారు కదా! సో, చాట అని ఉంటది. చాటలో పెట్టి జల్లిస్తూ ఉంటే డస్ట్ లాంటిది లేదంటే పైనుండే పొర ఊడిపోయి బయటికెళ్ళిపోద్దనమాట గాలికి. కావాల్సిన సోర్స్ మాత్రం అందులో ఉండిపోద్దనమాట. ఇలా చాట ఉంటది కదా! సో, దాన్ని. సో, ఆళ్ళలా ఎగరేయడాన్ని విన్నో అంటారు. మన తెలుగు స్టేట్స్‌లో చాలా ఇదివరకు బామ్మలు గట్టా ఉంటారు కదా! చిన్నవాళ్ళు. అదే ఐ మీన్ ఓల్డెన్ డేస్‌లో. సో, వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళనమాట. విన్నో చేసేవాళ్ళు. ఈ విన్నో చేయడం వల్ల ఏంటంటే డస్ట్ లాంటిది ఎళ్ళిపోయి నార్మల్‌గా ఉన్న సోర్స్ మాత్రం అక్కడ ఉండిపోద్దనమాట. సో, దాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి విచ్చరీ. విచ్చరీ అంటే మ్యాజిక్ అనమాట. విచ్ అంటే మెజిషియన్ అంటే అమ్మాయి. మెజిషియన్‌లో అమ్మాయి అనమాట. సార్సరర్ అంటారు కదా! అలాంటిది.
ద ప్రాక్టీస్ ఆఫ్ మ్యాజిక్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓ. ఓ అంటే గ్రేట్ సారో, డిస్ట్రెస్ అనమాట. భయంకరమైన బాధ. నెక్స్ట్ వచ్చేసి వ్రాంగిల్. వ్రాంగిల్ అంటే కొట్టుకోవడం. నెక్స్ట్ వచ్చేసి వ్రాత్. వ్రాత్ అంటే డెకరేటివ్ రింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఐ మీన్ మనకిప్పుడు వ్రత్ అంటే ఎలా చెప్పాలంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా మనకి బొకెట్. సో ఆ బొకేని ఇలా సర్క్యులర్ షేప్లో డిజైన్ చేయడం అనమాట. డెకరేటివ్ రింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి వ్రెకేజ్. వ్రెకేజ్ అంటే మొత్తం నాశనం అయిపోవడం, తుక్కు తుక్కు అయిపోవడం అనమాట. ద రిమైన్స్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ బ్యాడ్లీ డ్యామేజ్డ్ అనమాట. సో ఫుల్గా డ్యామేజ్ అయిపోగా మిగిలిన వాటిని రూయిన్స్ అన్నాం కదా మనం, ఆ రూయిన్స్ లానే వ్రెకేజ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి రిగిల్. టు మూవ్ అలాంగ్ విత్ క్విక్ షార్ట్ ట్విస్టింగ్స్ అంటే ఏంటంటే కదులుతూ ఉండడం అనమాట. అంటే మాటికి చీటికి మాటికి కదిలిపోతూ ఉంటుంది కదా, సో అలాంటి దాన్ని రిగిల్ అంటారు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి జీనోఫోబియా. జీనోఫోబియా అంటే దాని అర్థం వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫారినర్స్ అనమాట. అంటే ఫారినర్స్ చూడగానే భయపడుతూ ఉంటారు చూసారు, అలాంటి వాళ్ళని జీనోఫోబియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్నింగ్. ఇయర్నింగ్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ సంథింగ్. అంటే ఏదన్నా దేన్నన్నా కోరుకోవడానికి, ఐ మీన్ ఎక్కువ రోజులు ఉండాలని కోరుకోవడాన్ని ఇయర్నింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యోక్. యోక్ అంటే వుడెన్ ఆబ్జెక్ట్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ యానిమల్స్ దట్ ఆర్ పుల్లింగ్ ఏ వెహికల్. సో ఇలాంటి దాన్ని యోక్ అంటారు అనమాట. ఇలా కనెక్ట్ చేసి మనం ఫ్లఫ్ చేస్తాం కదా, సో అలాంటి దాన్ని ఇయర్నింగ్ సారీ యోక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యూత్. యూత్ అంటే యంగ్గా ఉండే వాళ్ళని యూత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జీలాట్. జీలాట్ అంటే ఏ పర్సన్ హూ ఈస్ ఫెనటికల్ అండ్ అన్కాంప్రమైజింగ్ ఇన్ ఎ పర్సూట్ ఆఫ్ ద రిలీజియస్ పొలిటికల్ అనమాట. సో జీలాట్ అంటే పిచ్చోడు అనమాట. అతను మాట్లాడుతూనే ఉంటాడు అనమాట. సో అతను ఎందుకు మాట్లాడతాడంటే రిలీజియస్గా కానీ పొలిటికల్గా కానీ అదర్ ఐడియాస్ కానీ సో కాంప్రమైజ్ అవ్వకుండా మాట్లాడతాడు అనమాట. అని ఇలాగే చేయాలి, ఇది చేస్తేనే మంచి, ఇది చేస్తేనే చెడు, సో ఇది వాళ్ళు చెప్పింది వినకూడదు, వీళ్ళు చెప్పింది వినకూడదు, ఇలా మాట్లాడే పర్సన్ని జీలాట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జెనిత్. జెనిత్ అంటే హైయెస్ట్ పాయింట్ అనమాట, పీక్ అనమాట. ఇప్పుడు మనకి ఎవరెస్ట్‌లో హైయెస్ట్ పాయింట్ ఉంటుంది చూసారా? సో దాన్ని జెనిత్ అంటారు. సో అది అందులోనే హైయెస్ట్ పాయింట్ కాదు. ఇప్పుడు ఎందులో ఉన్న ఎలాంటి సెక్షన్‌లో అచీవ్‌మెంట్స్‌లో అయినా హైయెస్ట్ వచ్చినా, లేదంటే ఎందులో అయినా సరే హైయెస్ట్ టాప్ పాయింట్ వస్తే దాన్ని జెనిత్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి జోడియాక్. జోడియాక్ అంటే డయాగ్రామ్ షోయింగ్ ద పాత్ ఆఫ్ ప్లానెట్స్ అనమాట. సో జోడియాక్ సైన్స్ అంటారు కదా! సో జోడియాక్ సైన్స్ అంటే మనకి సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, చిహ్నాలు, రాశి చిహ్నాలు అంటారు చూసారా? సో వాటిని జోడియాక్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జువాలజీ. జువాలజీ అంటే యానిమల్స్, బాటనీ అంటే ప్లాంట్స్, బయాలజీ అంటే బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో నెక్స్ట్ వచ్చేసి జూలజీ. సో జువాలజీ అంటే ఇప్పుడే చెప్పాను, మళ్ళీ అదే వచ్చింది. ద సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ యానిమల్స్. సో 2 ఒకటే. సో జువాలజీ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బిహేవియర్, స్ట్రక్చర్, ఫిజియాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇక్కడితో కంప్లీట్ అయిపోయినాయి. సో 1824 అయితే చూసాం మొత్తం. సో ఇక్కడికి 18 వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది. 18 వీడియోస్, డైలీ 100 వీడియోస్. సో 18 వీడియోస్ అంటే మాటలు కాదు. సో మనం 1800 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా పీవైక్యూసే. సో ఇవి బ్లాక్ బుక్ నుంచి తీసుకున్నవి మనకి. సో బ్లాక్ బుక్ సంబంధించి మొత్తం పీవైక్యూస్ అన్నీ ఒక చోట వచ్చేసాయి. సో మీరు వీటిని చేయడం ఏంటంటే ఇప్పుడు రివిజన్. సో కంటిన్యూయస్‌గా రిగరస్ రివిజన్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ నాతో పాటే ప్రిపేర్ అయ్యి ఉంటారు మొత్తం అన్ని క్లాసెస్. సో మీరు ఎక్స్ట్రా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చదివిన వాటినే మళ్ళీ వీక్లీ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్స్‌ని నేను ఇదే రోజు ఈవినింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడుతున్నాను. సో కావాల్సిన వాళ్ళు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌ని అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌ని కూడా టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో నోట్స్ చదువుకోవచ్చు. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే మన వీడియో ఓపెన్ చేసుకొని సో ఒకసారి తెలుగులో చూసిన టైం పాస్‌కి సో మీరు క్లాస్ వింటూనే సరదాగా వర్డ్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో సీ యూ గైస్ అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.